Hi everybody, welcome to our channel Telugu Info Media. ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా భక్తులకు ధర్మ అర్థ కామ మోక్షాన్ని ప్రసాదించే జగన్మాతగా సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలలో వెలిసిన దేవి వైష్ణోదేవి. ఈ దేవిని దర్శించిన వారికి వారి యొక్క న్యాయమైన కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. నిజానికి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి. వైష్ణోదేవి ఆలయం ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతానికి త్రికూట పర్వత శ్రేణిలో కాట్రా అనే ప్రాంతంలో వైష్ణోదేవి ఆలయం ఉంది. ఈ దారి చాలా కష్టతరమైంది. తిరుపతి కొండ ఎక్కేవారు తిరుమలేశుని దర్శనం కోసం గోవిందా గోవిందా అంటే ఇక్కడ భక్తులు మాత్రం జై మాతాది అనుకుంటూ అమ్మవారి దర్శనానికి సాగిపోతూ ఉంటారు. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని భవన్ అంటారు. ఈ పర్వత శ్రేణులలో అమ్మవారి ఆరాధన, పూజా కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి అనేది ఖచ్చితంగా తెలియదు. కానీ పిండీలు అని పిలువబడే అమ్మవారి మూర్తులు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేశారు. త్రికూట పర్వం గురించి ఋగ్వేదంలో ఉందని, వైష్ణోదేవి ప్రస్తావన మహాభారతంలో వ్యాసుడు రాసిన శ్లోకాలలో కూడా ఉందని, స్థల పురాణం ప్రకారం పాండవులు ఇక్కడ దేవాలయ నిర్మాణం చేశారట. ఇక్కడ సతీదేవి శిరస్సు పడిన క్షేత్రం కాబట్టి శక్తిపీఠాలు అన్నింటిలో కంటే అత్యంత శక్తివంతమైందని భావిస్తారు. కాని కొందరి నమ్మకం ప్రకారం ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని, అందుకే అమ్మవారిని ఇక్కడ అభయహస్తంగా భావిస్తారు. శ్రీధర పండితుడు అనే వ్యక్తి 700 సంవత్సరాల క్రితం ఈ కొండ గుహలను కనుగొన్నాడు. అక్కడి స్థానికులు నమ్మడం జరుగుతుంది. మైథాలజీ ప్రకారం జగన్మాత అసురుల బాధల నుండి భక్తులను కాపాడడానికి భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నకర సాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మిస్తుంది. ఆమెకి వైష్ణవి అని నామకరణం చేస్తారు. మరి ఆమె యొక్క జ్ఞానతృష్ణను తీర్చడం ఏ గురుల వల్ల కాలేకపోతుంది. ఆమె ధ్యానం నందే జ్ఞానం ఉందని ఆ దేవుణ్ణి ఆరాధించడానికి అడవులకు వెళ్తుంది. ఆమె గురించి తెలుసుకున్న గోరఖ్నాథ్ వివరాలు తెలుసుకుని రమ్మని తన శిష్యుడు అయిన భైరవుడిని పంపిస్తాడు. భైరవుడు వైష్ణవి మాత యొక్క అందానికి, టీవీకి మోహితుడై వివాహం చేసుకోమని మాతను విసిగిస్తాడు. ఎన్నో విధాల నచ్చచెప్పినా వదలకుండా భైరవుడు అమ్మవారితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఒకసారి కోపాద్రిక్తురాలైన వైష్ణవి మాత ప్రస్తుతం త్రికూట పర్వతంగా పిలువబడుతున్న గుహ దగ్గరికి వెళ్తుంది. అప్పటికీ విడవకుండా వెంటాడుతున్న భైరవుడు తలను ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తప్పు తెలుసుకున్న భైరవుడు మోక్షాన్ని ప్రసాదించమని కోరగా, వైష్ణవి మాతను దర్శించిన తర్వాత భైరవుడిని కూడా దర్శిస్తారని భక్తులు అప్పుడే వారి యాత్ర పూర్తవుతుందని చెప్తుంది. ఇదివరకు ఈ గుహ మార్గంలో పాకుతూ వెళ్లాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఈ మార్గాన్ని బాగు చేశారు. నడుస్తూ వెళ్లి రావచ్చు. కొండ ఎక్కే వారి కోసం డోలీలు, గుర్రాలు ఉంటాయి. జై మాతాది అంటూ భక్తులు సాగిపోతూ ఉంటారు వైష్ణోదేవి దర్శనానికి. మరిప్పుడు మనం అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో కాశ్మీరేతు సరస్వతి అనే శ్లోకం గురించి తెలుసు. మరి ఆ సరస్వతీదేవి ఆలయం ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే తెలుసుకుంటే మనకి బాధ కలగక మానదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. వందల ఏళ్ల నాటి గ్రంథాలలో కాశ్మీర్ సరస్వతీదేవి ప్రస్తావన వస్తుంది. బారాముల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో నీలం నది తీరంలో ఈ సరస్వతి ఆలయం ఉంది. శారద, నారది అనే పర్వత శిఖరాలలో ఈ ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ఆలయానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శారదాదేవి అంటేనే జ్ఞానానికి అధిపతి. అమ్మవారి చెంత ఉండి వేదాలు నేర్చుకోవాలని ఆ కాలంలో ఎంతోమంది ఆశపడేవారు. మరి ఆ విశ్వవిద్యాలయమే శారదాపీఠం. ఇక్కడ అమ్మవారి పేరు మీదుగా శారద లిపిని కనుగొన్నారు. ప్రస్తుతం ఇక్కడ శిథిలాలు తప్ప ఏమీ లేవు. అక్కడ ఉండే కాశ్మీర్ పండితులు ఎప్పుడో తరిమివేయబడ్డారు. కొందరిని బలవంతంగా మతం మార్పించారు.
శివలింగాన్ని తలపించే ఒక ప్రతిమ మాత్రమే ఉంది. ఇక్కడ పాకిస్తాన్ సైన్యం ఎవ్వరినీ అనుమతించదు. ఈ ఆలయం గురించి చైనా యాత్రికుడు మరియు ఆది శంకరాచార్యులు వారి యొక్క శ్లోకాలలో అమ్మవారి యొక్క ప్రస్తావన తెలుస్తుంది. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, if you like this video, please subscribe our channel. Please like, share and comment. Don't forget to subscribe. Thanks for watching.